మరి ఆరాధించే మునుపు దేనికి వాక్యమును గమనించి వాక్యం సెలవుచ్చినట్టుగా యోహాను సువార్త 4:24 వచ్చే ప్రకారము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపబడను. కాబట్టి ఈ సత్యం నేర్పిన వారమే దేవుని సందులో మరి మన యొక్క స్తుతిని మన త్యాగమును మన యొక్క జీవాఫలమును దేవునికి అర్పింపవలసిన నైవేద్యమును చెప్పాలంటే కాబట్టి మనము అర్పిస్తాం. దయచేసి నాతో పాటు ప్రకటన రాష్ట్ర గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన 19వ అధ్యాయం. అందరూ కూడా మీ బైబిల్స్ కలిగిన వారు, చదువుచ్చిన వారు అందరూ కూడా దయచేసి తెరవండి బైబిల్. ప్రకటన రాష్ట్ర గ్రంథము 19వ అధ్యాయం, ఆఖరి పుస్తకము, లాస్ట్ బుక్ ఆఫ్ రెవల్యూషన్, చాప్టర్ 19 verse 1. ఒకటే వచనం మనం ధ్యానిద్దాం. దయచేసి అందరూ కలిసి చదువుకుందాం. మీ బాగులు మీరు బిగ్గరగా గట్టిగా చదవండి. అటు తరువాత బహుజనముల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం మన దేవునికే చెల్లును. చాలు. ప్రేమ కృపా తండ్రి, మరొకసారి మేము పాసనకు వస్తున్నాము. మా తండ్రి, నరుడు రొట్టె మాత్రం కాదు కానీ మీ నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించడం. ఈ దినమున సజీవమై ప్రభా మీ వాక్యం చేత పట్టుకొని తండ్రి, మేము మా యొక్క స్థుతులను మా యొక్క ఆరాధనలను ప్రభా మీకు అంగీకారంగా అర్పించినట్లు మా సమయం దీర్ఘకాలంగా ఆశ్రమించ సేకరించిన తండ్రి, మీ వాక్యం వెల్లడగుడు తోడనే వారికి వెలుగు కలిగేను అన్నట్టు వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మా సమయం అంతటి ఇంత దేవునికి ఆశీర్వదించి పెట్టుకుంటూ మీరు మై పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ప్రకటన రాష్ట్ర గ్రంథము మనకందరూ తెలిసిందే. అపోస్తలుడైనటువంటి యోహాను రాసినారు కదా. యోహాను ఎవరు? ఈ ప్రకటన రాష్ట్ర గ్రంథం రాసినటువంటి యోహాను ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు ఏర్పరిచినప్పుడు అందరికంటే తక్కువ వయసు గలవాడు యోహాను. అంటే టీన్స్ ఏజ్లో ఉన్నప్పుడు, ఓకే, 14-15 సంవత్సరం ఉన్నప్పుడు తెలుసుకున్నాడు. కానీ ఈ ప్రకటన గ్రంథం రాష్ట్ర టైంకి అతని వయసు ఎంత? దాదాపు 95 సంవత్సరాలు. ఎంత? 95 సంవత్సరాలు ముసలివాడు. కానీ అది ఏం చేశాడు? ఆ యొక్క సువార్త, యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నానని చెప్పేసి ఆ రోమన్స్ ఏం చేశారు? తీసుకెళ్ళి పద్మాస్ అనేటువంటి ఒక ఐలాండ్, ఒక ద్వీపంలో పెట్టేసి అతనికి అక్కడ శిక్ష విధించినారు. ఎట్లా అంటే మనకు కూడా ఇండియా దేశం కూడా లక్షద్వీప్ తెలుసు కదా, అక్కడ ఒక జైలు ఉంది. అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఇండియాలో ఉన్న తప్పు చేసి తీసుకుని అక్కడ పెట్టేస్తారు. అండమాన్ నికోబార్ దగ్గర ఉంది. ఎందుకు చెప్పండి? ఆడు బయటకు వచ్చినా కానీ ఎటు తప్పించుకోలేడు కదా. ఎంతసేపు ఈత కొడతాడు, ఈత వచ్చినా కానీ, ఒకళ్ళు ఈత కొట్టినా కానీ లోపల చేపలు ఉంటాయా, ఏదో ఒకటి మింగేసి, కాబట్టి తప్పించుకోలేడు. అందు గురించి అలాంటి స్థితిలో మన యోహాను కూడా ఉన్నాడు. కాబట్టి యోహాను ప్రకటన రాసిన గ్రంథము మనందరూ కూడా ఇది దేవుని యొక్క ప్రత్యక్షత గురించినటువంటి మరి ప్రకటన, దేవుని యొక్క మరి ప్రవచనాసరణ మాటలన్నీ కూడా మరి ఈ యొక్క గ్రంథంలో మనము చూస్తూ వస్తున్నాం. మొదటి గ్రంథము యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమై ఉన్నాడో ఆయన బయలుపరచబడింది. 2వ అధ్యాయము మొదలుకొని 2-3 అధ్యాయాలు చూస్తే దేవుడు 7 సంఘములకు రాసినటువంటి పత్రికలు రాయబడి చూస్తున్నాం. అంతేకాకుండా మరి 4వ అధ్యాయం చూసినట్లయితే దేవుని యొక్క రాకడు సూచనటువంటి అధ్యాయంగా ఉంటుంది. అంటే అక్కడ ఏమంటాడంటే దేవుడు ఇక్కడికి ఎక్కి రమ్మని అంటాడు. చదవండి 4వ అధ్యాయం 2వ వచనము, మొదటి 2 వచనాలు. ఈ సంగతి జరిగిన తర్వాత మేము చూడగా పరలోకమందున ఒక తలుపు తెరవబడెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడక వింటిని. ఆ మాట్లాడినవాడు ఇక్కడికి ఎక్కి రమ్ము అన్న మాట ఏంటంటే దేవుడు మధ్యాహ్నం 2వ రాకను సూచిస్తుంటుంది. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తుని విశ్వసించిన వారు, ఆ రక్తంలో కడగబడిన వారు, ఆయన మన పేరు అంటే ఎవరి పేరు జీవ కింద రాయబడిన వారందరూ కూడా దేవునిలో ఆయన రాకడు వచ్చినప్పుడు ఏమవుతారంట?
ఆ, అందరితో పాటు కలిసి మార్పు చెందబడి ఎత్తబడతాం. కాబట్టి ఇక్కడ ఎక్కిరమ్ము అంటే 4వ అధ్యాయం 2 రకాలు సూచిస్తుంది. ఐదో అధ్యాయము ఆయన సిలువేయబడి మరి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆ యొక్క గ్రంథములు విప్పుటకు యోగుడిగా ఎంచబడి ఈ భూలోకానికి మరి మర్మమైనటువంటి ఆ యొక్క గ్రంథపు చుట్టను విప్పుటకు యోగ్యుడిగా ఎంచబడి ఆయన గ్రంథపు యొక్క ఆ యొక్క సీల్స్ లేకుంటే ముద్రలను ఇప్పటానికి ఆయన యోగ్యత కలిగిన వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆ 5వ అధ్యాయము ప్రవచన మాటగా దేవుడు రాసినట్టే ఆ యొక్క పుస్తకం లోపల వెలుపల రాసిన పుస్తకాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చినప్పుడు ఆయన విప్పుతాడు. కాబట్టి 6 అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు చూసినట్లయితే దేవుని స్థితిలో 7 ముద్రలు. 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు. 7వ బూర ఊదినప్పుడు 7 పాత్రలు. కాబట్టి దేవుని యొక్క ఆ ఉగ్రత, ఆ ట్రిపులేషన్ పీరియడ్ ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ కొంచెము అది ప్రసన్న వేదన కలిగినటువంటి స్త్రీకి ఎట్లా ఉంటుందో స్టార్టింగ్ అట్లా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పిల్లలు కనెక్ట్కి వచ్చినప్పుడు నొప్పి ఎక్కువ వస్తుంది కదా, అట్లా అంటే ఏంటిది కొంచెం క్రమేణా మన భూలోకానికంతటి కూడా మనందరికీ కూడా సాతాను విధంగా ఇబ్బందులు పెడుతూ వస్తాడు. కాబట్టి దేవుడు రాసినటువంటి ఈ యొక్క 18 అధ్యాయాలు కూడా గ్రేట్ ట్రిపులేషన్ అండ్ గ్రేట్ ట్రిపులేషన్ పీరియడ్కి సూచన ప్రాయం ఉంటుంది. యూఆర్ నాట్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. కానీ ఇక్కడ రాస్తాడు 19వ అధ్యాయం మొదటి వచ్చాలకు అటు తర్వాత అంటే ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఎప్పుడు జరిగినట్టు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఇవి అంటే శ్రమకాలం అంతా అయిపోయిన తర్వాత జరిగేటువంటి సంఘటన. ఇప్పుడు జరిగిందా ఇది? ఈ వచనము జరిగిందా మన మధ్య? జరగలేదు. అంటే ఈ వచనం ఎలాంటి వచనము? ప్రవచనాసరమైనటువంటి వచనం. ఎలాంటిది? ప్రవచనము. అంటే ఇది ప్రవచనాసరమైనటువంటి మాట. కాబట్టి అటు తర్వాత అంటే ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? బహుజనముల శబ్దం వంటి గొప్ప స్వరము. బహుజనములు అంటే ఎంతమంది? ఒకరా ఇద్దరా? చాలా మంది, కోట్లాది మంది అండి. ఓకే, బహుజనముల శబ్దం వంటి అంటే ఇప్పుడు మంది ఇక్కడ దాదాపు కొంతమంది ఉన్నాము, అందరం కలిసి పాట పాడమిందాక కదా. బయటలకు ఎట్లా వినబడుతుంది? బయట ఉన్న వాళ్ళకు ఒకే స్వరం వినబడుతుంది కదా. నీ స్వరం వినబడుతుందా? నా స్వరం వినబడుతుందా? మన అందరి స్వరము ఒకటి స్వరంలో బయట వాళ్ళకి వినబడుతుంది కదా. కేవలం మైక్లో ఉండి హిందీలో పాడితే తమిళ్లో పాడితే అది వేరు ఉంటుంది, కానీ అందరు తెలుగులో పాడితే అది ఒకటే స్వరం. కానీ పరలోకంలో ఆ ఏ భాష వీళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళంతా? చదవండి మాట. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 29వ వచనం. లూకా రాసిన సువార్త 13:29 చదవండి. మరి జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి వచ్చి చాలు. ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళంతా? తూర్పు నుండి వచ్చినారు, దక్షిణం నుంచి వచ్చినారు, పడమట నుంచి, ఉత్తరం నుంచి, అన్నిటి నుంచి వచ్చినారు. కాబట్టి వీళ్ళందరూ కూడా భూలోకం అన్ని చోట్ల నుంచి వచ్చినట్టు వారు, ఆయా భాష మాట్లాడి వచ్చినట్టు వారు కదా. అది 5వ అధ్యాయము, ప్రకటన రాసిన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆ పెద్దలు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఎక్కడంట? ప్రతి వంశంలోనూ, ఆయా భాష మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను నిన్ను నన్ను కొన్నాడంట. కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. కాబట్టి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళంతా కూడా ప్రతి వంశంలోనూ, ఆయా భాషను మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని. కాబట్టి అంటే ఇప్పుడు ఆయా భాషలు అంటే ఎవరున్నారు? మన భారతదేశం కూడా ఉన్నది. ఆ భారతదేశంలో మన రాష్ట్రం కూడా ఉన్నది కదా. తెలంగాణ ఏంటిది, ఆంధ్ర ఏంటి కదా, మరి ఇంకా అన్ని రాష్ట్రాలు. సో ఆయా భాషను మాట్లాడే అందరూ కూడా ఎవరైతే
తమ వస్త్రములు శుద్ధి చేయబడి తెల్ల చేయబడి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు వారందరూ కూడా ఎక్కడుంటారంట? బహుజనముల శబ్దము. అంటే చాలా మంది ఉంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నాడు? అటువంటి గొప్ప స్వరము. అంటే వీళ్ళందరూ కలిసి ఒకటేసారి మరి ఈ విధంగా పలుకుతున్నారు. ఎక్కడ పలుకుతున్నారు? పరలోకమందు అని రాయబడి ఉంది. నాకు ప్రశ్న వేయాలనుకుంటున్నాను ఇక్కడ. ఆదాము మొదలుకొని ఈరోజు ఈవెన్ ఈ క్షణము ఈ సెకండ్ వరకు కూడా మరి ఎట్లాగో దేవుని ఎరిగిన వారు సంగతి పక్క పెట్టండి. దేవుని ఎరిగిన వారు అంటే బైబిల్లో పేర్లు రాసిన వారు ఆదాము మొదలుకొని ఈరోజు ఈ క్షణము ఈ సెకండ్ వరకు కూడా సమయం ఎవరైనా పరలోక రాజ్యం ప్రవేశించినారా? ఎవరైనా పరలోక రాజ్యంలో ప్రవేశించినారా? చనిపోయినందరూ ఎక్కడ పోయారు? పరదేశు అని ఇంగ్లీష్ పదం అట్లా రాసినారు, కానీ పరదేశము అంటే దేశం అంటే ఏంటిది? మన భూలోకం ఉంది కదా, భూలోకములో ఓ దేశం. ఓకే, పాకిస్తాన్ వాడు మనకి ఎలా ఉంటాడు? పరదేశి. అర్థం కదా? మనకు పాకిస్తాన్ పరదేశం, పాకిస్తాన్ మనకు పరదేశి కదా. పరదేశం అంటే ఇక్కడ నుండి దేశం కాదు, ఇంకొక దేశం. అంటే ఒక దేశం వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడంటే పరదేశము, పారడైస్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఇంకో దేశంకి వెళ్ళాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకము. లోకం వేరు కాబట్టి లోకంలో ఎవరు ప్రవేశించినారు? ఇప్పుడు దాకా ఎవరు ప్రవేశించినారా? పరలోకంలో ఎవరు ప్రవేశించినారా? చదవండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34 వచనం చదవండి. దావీదు చాలు ఏమని రాయబడింది? పరలోకమునకు ఎక్కిపోలేదు. ఈ దినం మొదలుకుంటే దావీదు ఎన్ని ఇయర్స్ ముందువాడు? దావీదు ఎన్ని సంవత్సరాల ముందు పుట్టినాడు? ఈరోజు చూసుకుంటే తెలియదు కదా. దాదాపు 2750 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2700 అంటే యేసు పుట్టక ముందు 750 ఇయర్స్ బిఫోర్ పుట్టినటువంటి దావీదు. కాబట్టి దావీదు కూడా ఎక్కిపోయినాడా? ఇక నేను రాలేదు కదా. ఏమని రాయబడింది అక్కడ? దావీదు పరలోకమునకు. ఇక దావీదు ఎట్లాంటి వాడు? దేవుడికి ఉదయాన్సారుడు కదా, ఇష్టమైనటువంటి వాడు. నా సేవకుడనే దావీదు అంటాడు. కాబట్టి ఆ దృష్టిలో అలాంటి వ్యక్తి కూడా ఏమంటున్నాడు? దావీదు పరలోకంకి ఎక్కిపోలేదంట. ఎందుకు? సరే, దావీదు పక్కపెట్టు. అంతకంటే ముందు ఉన్నవారు హేబెలు మొదలుకొని మరి అబ్రాహాము వరకు వారింటి ఎక్కడ పోయినారు? నోహోవు. మరి ఇంక తర్వాత వారందరూ కూడా మరి అబ్రాహాం తర్వాత వారందరూ ఎక్కడ పోయినారు? నా దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ వచనం. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. విశ్వాసం బట్టి బలి దేవునికి అర్పి. విశ్వాసం బట్టి కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. పొందెను. చదవండి 5వ వచనము. తర్వాత అదే అధ్యాయము 7వ వచనము. ఎనిమిదవ వచనము. లోబడి ప్రదేశమునకు బయలు వెళ్ళాను. సరే, ఆ తర్వాత 11వ వచనము.
చాలు. తర్వాత 13 వచ్చిన చదవండి ఇప్పుడు. వీరందరూ అంటే ఎవరు వీళ్ళందరూ? హేబేలు, హానోకు, నోవావు, అబ్రహాము, షారాయ్ కదా, 5 పిల్లలు రాయబడింది అక్కడ. వీరందరూ అంటే ఈ పైన వాళ్ళందరూ కూడా చదవండి ఇప్పుడు. ఆ వాగ్దాన ఫలము. ఏంటిదా వాగ్దానము? ఏంటిదా వాగ్దానము? దేవుడు నీతో నాటి చేసిన వాగ్దానం ఏంటిది? అబ్రాహాం చేసిన వాగ్దానం ఏంటిది? తర్వాత నీతో నాతో చేసిన వాగ్దానం ఏంటి? అదే అక్కడ పెట్టండి. హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయుల పత్రిక 4 మొదటి చదవండి. ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకాను నిలిచి ఉండగా అని రాయబడింది. అంటే ఏంటిది? దేవుని యొక్క వాగ్దానం. ఏంటిదా వాగ్దానము? ఏంటిదా వాగ్దానము? ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించుదామని. అంటే ఏంటిది? అక్కడ మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. నిత్య జీవం అనుగ్రహించినది ఆయన మనతో చేసినటువంటి వాగ్దానం. కాబట్టి ఏమని వాగ్దానం చేసినాడు? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటిది? తనకు విశ్రాంతిలో. అర్థమైంది కదా? కాబట్టి మనకు అనుగ్రహించే నిత్య జీవము యేసు ద్వారా అది తనకు విశ్రాంతిలో ప్రవేశించినటువంటి వాగ్దానం. సో ఈ వాగ్దానంలోనికి వీరందరూ ప్రవేశించినారా? ఇప్పుడు చదవండి 13వ వచనము. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అంటే పరలోక రాజ్యం, ఆ విశ్రాంతిలో అని అర్థము. అనుభవింపకపోయినను అంటే వాళ్ళందరూ అనుభవించారా? వాళ్ళందరూ ప్రవేశించినారా? ఎవరు ప్రవేశించలేదు. చదవండి ఇంకా. దూరం నుంచి చూచి వందనము చేసి తాము భూమి మీద భారతదేశం అంటే మనము ఈ దేశము ఎవరిది? మనది కాదంట. నువ్వు అనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ నాది, ఎందుకంటే మన ఇండియా మన దేశం అనుకుంటున్నాను. అసలు యూ నాట్ బిలాంగ్ టు దిస్ కంట్రీ ఎట్ ఆల్. నువ్వు యేసు రక్తం కడగబడినట్లయితే నువ్వు భారతీయుడు కాదు, నువ్వు ఆంధ్రప్రదేశ్ సిటిజన్ కాదు చెప్పాలంటే. దేని వాక్యం బట్టి చూస్తే ఎవడంట? పరదేశి. ఎందుకు? దేవుడు ఏమంటాడు తెలుసా? సమస్త భూమి కూడా నాదే. మీరు నా భూమిలో మీరు ఎట్లున్నారంట? పరదేశులుగా ఉన్నారు మీరు. ఆ మాటలు అంటాడు. చదవండి, టైం లేదు, చదవండి. వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులను వినామని ఒప్పుకొని విశ్వాసం గలవారై. ఏమని విశ్వాసం కలిగింది? ఆ వాగ్దాన ఫలమును దూరం చూసినారు. అంటే ఏంటిది? వాళ్ళు మనకంటే 5,000 సంవత్సరాలకు ముందు పుట్టిన వాళ్ళు కదా, 4,000 సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళు. వాళ్ళు ఏం చేసినారు? అప్పుడే అంటే అబ్రాహాము ఎప్పుడైతే తను వాగ్దానం చేసినాడో అప్పుడే మరి ఆ హేబుల్ అర్పణ అర్పించినప్పుడే దేవుడు తన యొక్క వాగ్దానంను వారి పట్లకు అది వర్తింపజేసినాడు. కాబట్టి వారందరూ కూడా దూరం చూశారంట. వాళ్ళ యాత్ర జీవితంలో, వారు బతికిన దినాలలో, ప్రభువా మేమైతే ఆ పరలోక రాజ్యానికి చేరలేకపోతున్నాం, కానీ విశ్వాసం మాకులో ఉన్నది. ఏంటి ఆ విశ్వాసము? ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా. యేసు వాళ్ళకి కాలంలో పుట్టలే. యేసులో ఎవరి కాలం పుట్టాడు? మన కాలంలో పుచ్చినాడు కదా. ఆయన పుట్టిన తర్వాత మనం పుచ్చినాం చెప్పాలంటే. సో వీఆర్ సో ప్రివిలేజ్ పీపుల్. దేవస్థానంలో ఎంతో యోగ్యమైన మనుషులు అనుకుంటున్నాం. కాబట్టి వారందరూ కూడా ఈ లోకంలో యాత్రికులు, పరదేశులు అని చెప్పేసి దూరం చూసి వందనం చేసి, ప్రభువా నువ్వు నిజమైనటువంటి దేవుడు, మేము ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వాగ్దానము ఇంకా నువ్వు మా పట్ల నిలిచినట్లు చేసినాం. సో వీ హ్యావ్ అ హోప్. మేము మృతి చెందినప్పటికీ మేము ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తామనేటువంటి నిరీక్షణ మాకు కదా. యేసు క్రీస్తు నామను బట్టి లేకుంటే చదివిన మాట మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన ఏం కలిగిందంట? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారునదైన స్వాస్థ్యము అంటే ఆ వాగ్దానము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసాను. కాబట్టి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన
జీవముతో కూడిన నిరీక్షణ మనందరికి కలుగుతుంటుంది. ఏంటి ఆ నిరీక్షణ? ఆ వాగ్దానం ప్రవేశించబడేటటువంటి నిరీక్షణ. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఏం చేసినారు? దూరం చూసి వందనం చేసి మేము ఈ లోకంలో యాత్రికులము, ఈ లోకంలో మేము పరదేశులం, ఈ దేశం మాది కాదు, ఈ లోకం మాది కాదు, ఇదంతా మేము జస్ట్ ప్రయాణం చేసి వచ్చినాం. మీరు ఇంకో వేరే ఊరికి వెళ్ళారనుకోండి, వేరే సిటీకి వెళ్ళి వేరే దేశంకి వెళ్ళారనుకోండి, అక్కడ ఉంటారా ఎల్లకాలం? తిరిగి వచ్చేస్తారు. సో దేవుని దృష్టిలో ఆ విధంగా ఉంది. కాబట్టి నువ్వు కూడా ఈ లోకాన్ని పంపబడిన వ్యక్తివి, దేవుని చేత నువ్వు పంపడమే వ్యక్తివి. దేవుడు ఏర్పాటు అనుసరించి ఈ లోకానికి వచ్చినా నువ్వు ఏదో ఏమంటారు అకస్మాత్తుగా రాలేదు, ఏదో సంఘటన బట్టి రాలేదు. నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చేవాడు వచ్చినావు. కాబట్టి వాళ్ళందరూ తర్వాత ఇంకెవరు ఉన్నారంట? వాళ్ళ తర్వాత అబ్రాహాం తర్వాత ఎవరు ఉన్నారు చెప్పండి? షారే తర్వాత ఇంకా చదవండి, ఆ మాటలు ఉన్నాయి కదా అక్కడ, చెప్తాను మళ్ళీ. తర్వాత ఎక్కడ ఉంది? 22 వచ్చిన చదవండి. 22 వచ్చినాము. యోసేపు ఇచ్చినప్పుడు శల్యములను గూర్చి వారికి 23 వచ్చినము. విశ్వాసం బట్టి రాయబడింది. అంతేకాకుండా సరే 30 వచనం చదవండి. 30 వచనము. విశ్వాసం బట్టి రాహాబును వేశ్య వేలు వారి సమాధానముగా చేసుకునేందున నశిపోయి. ఇంకా చదవండి, ఇంకేం చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు వారిని గురించి ప్రవర్తన గురించి వివరించడానికి సమయము నిజంగా సమయం చాలదు. వీళ్ళందరూ కూడా రాయబడి ఉంది. సో వీళ్ళందరూ కూడా చదవండి. ఇప్పుడు 39వ వచనం అంటే లాస్ట్ వచనం చదవండి. వీరందరూ అంటే ఎవరు? ఈ యొక్క విశ్వాస పట్టికలో అందరూ కూడా. అంతేకాకుండా ఇక్కడ ఏమంటుంది తెలుసా? ప్రత్యేకంగా మనం గమనించిన అందరూ కూడా మీ భాగాలను చదవండి. అందరు చదవండి ఆ మాట. 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను ఎవరు లేకుండా మనము అంటే ఎవరు? నువ్వు నేను. మనము లేకుండా అంటే ఏంటిది? ఆ వాగ్దానం ఇంకను మన మధ్య నిలిచి ఉన్నది. మనం లేకుండా చదవండి. ఇప్పుడు మనం లేకుండా సంపూర్ణము కాకుల నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచింది కనుక వీరు వాగ్దాన ఫలమును దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, ఎవరు కూడా పరలోక రాజ్యము చేరబడలేదు. మరి ఈ వాక్యం చెప్తున్నది బహుజన్మ శబ్దము, మరి గొప్ప స్వరము పరలోకమంది ఇలాగునా చెప్పగా వింటిని. అంటే ఏంటిది? ప్రవచనానుసారమైనటువంటి మాట. అంటే ఒక దినం వస్తుంది మనమందరం కూడా ఎక్కడ ప్రవేశిస్తామంట? పరలోక రాజ్యంలో. ఒకవేళ దేవుడికి రాకడ ఉంటే మనందరం కూడా మొదట యేసుక్రీస్తు నిరీక్షించేవారు మొదటి లేస్తారు. మొదటి పత్రిక 4వ అధ్యాయము మరి 16-17 వచ్చిన ప్రకారం 18 ప్రకారం మన మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత నిలిచిండు మనము మార్పు చెందబడి కనురెప్పు పాటున మరి కడమూర మృగగానే దేవుని యొక్క బూర మృగగానే మనందరం కూడా మార్పు చెంది వారితో పాటు పరమునకు ఎత్తబడదేమో రాయబడింది అక్కడ. అంటే ఇది రాప్చర్ గురించి రాసినట్టు వచనం. కాబట్టి అందరం వెళ్తాం. అక్కడ వెళ్తే ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తామంట? అందు గురించే దేవుడు ఒక ఉపానం చేసి ఈ లోకంలో ఒక ఉపానం చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ఒక ఇంటి యజమాని ఉన్నాడట. ఇంటి యజమాని ఇంట్లో పని వచ్చింది.
ఇంట్లో పని చేయాలి, గోడ కట్టాలనో ఇల్లు కట్టాలో సమ్ పని వచ్చింది. కాబట్టి ఆయనకు పని బట్టి ఏం చేస్తాడు? ఊరు కట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కూలి వాళ్ళు కావాలి కదా. సో వెళ్ళాడు, ఎక్కడికి? వీధులకు వెళ్ళాడు. అక్కడ కార్నర్కి వెళ్ళి అక్కడ నిలబడినటువంటి ఆ కూలి వాళ్ళని మాట్లాడుకున్నాడు. ఈరోజు కూలికి పనికి వస్తావా అన్నాడు. వస్తాను సార్. మళ్ళీ ఎంత కూలి? ఎంత ఎంత దినం కూలి ఇక్కడ? ఒక దినం కూలి ఎంత? మేస్త్రి కానీ పార 700 or 1000? సో 1000. కాబట్టి 9 గంటలకు వెళ్ళాడు, ఒక 1000 రూపాయలు ఒప్పుకున్నాడు. తర్వాత వచ్చాడు, పని చేస్తున్నాడు అతను. సో అతను చూసారు, ఈ వ్యక్తితో కాదు ఇంకో వ్యక్తిని తీసుకొస్తాను. 10 o'clock వెళ్ళాడు. 10 గంటలకు వెళ్ళి ఇంకో వ్యక్తి మాట్లాడుకున్నాడు. అతనికి ఎంత మాట్లాడుకున్నాడు? 1000 రూపాయలకి. ఆయన వచ్చినాడు. అట్లా 10 గంటలకు వెళ్ళాడు, ఇద్దరితో కాదని మళ్ళీ 11 గంటలకు వెళ్ళాడు. ఆ తర్వాత అట్లనే 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు, 2 గంటలకు కూడా వెళ్ళి ఒక వ్యక్తి మాట్లాడుకున్నాడు. అతని జీతం ఎంత? 1000 రూపాయలే. అట్లా 3, 4 గంటలకు వెళ్ళాడు. 4 గంటలకు వెళ్ళిన వ్యక్తి, మాట్లాడుకున్న వ్యక్తి, అతని జీతం ఎంత? 1000 రూపాయలు. 5 గంటలకు వెళ్ళినాడు, అతని జీతం ఎంత? 1000 రూపాయలు. 5:30కు వెళ్ళాడు, 5:55, 5:55 నిమిషాలకు వెళ్ళాడు. ఇంకా 5 నిమిషాలు పని ఉందంట. ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి అతనితో ఎంత మాట్లాడుకున్నాడు? 1000 రూపాయలు. ఇప్పుడు ఏమైంది? ఆ పని ఎంత అంటే 6 గంటలకు పని అయిపోయింది. ఇవాళంతా పైసలు ఇవ్వాలి. ఏం చేశాడు? ఫస్ట్ వచ్చినప్పుడు జీతం ఇచ్చేసినాడు 1000 రూపాయలు. పక్కన నిలబడ్డాడు. అక్కడ పక్కన నిలబడి లాస్ట్ వచ్చినాడు, అంటే లాస్ట్ 12 గంటల తర్వాత, 2 గంటల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇందుకేమైందంట? కోపం కాదు, కడుపు మండిందంట. ఏమొచ్చింది? ఎందుకు ఎందుకు నేనేమో పొద్దుగా 9 గంటలు చేస్తున్నాను, 9 గంటల నుంచి పని చేస్తున్నాను, నాకు 1000 రూపాయలు జీతం. ఇప్పుడు 5 నిమిషాలు క్రితం వచ్చినాడు, ఇతను కూడా 1000 రూపాయలు జీతమా? ఇది ఎక్కడ న్యాయము? న్యాయమేనా? న్యాయమేనా? అప్పుడు యజమానుడు ఏమంటాడు? యజమానుడు నా ఇష్టము అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా ఇష్టం. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ దేవుడు మన పక్షం పలుకుతున్న మాట. అంటే ఇక్కడ ఏంటిది? ఆదాం మొదలుకొని ఆ యొక్క పర్టికులర్ రాష్ట్రం అందరికీ కూడా మనం లేకుండా, అంటే మనతో కలుపుకొని అందరి జీతం ఏంటిది? ఒక్కటే. ఏంటిది ఆ జీతము? పరలోక రాజ్యం. అర్థమైంది కదా? కాబట్టి మనందరూ కూడా ఒకటే జీతం. ఏంటది? పరలోక రాజ్యం. కాబట్టి యేసును నమ్ముకుంటేనే ఆ రాజ్యంలో ప్రవేశం. కాబట్టి అందరూ కూడా ఒకటేసారి ఆ పరలోక రాజ్యం ప్రవేశించినారంట. ప్రవేశించిన తోడనే ఏం జరిగింది? గొప్ప స్వరము, పరలోకమందు గొప్ప స్వరం చెప్పగా, ఈ విధంగా చెప్పగా వింటిని. ఏమో పలికారు? చదివిన మాట అక్కడ చదవండి. అక్కడ 19వ అధ్యాయం మొదటి వచనం. పరలోకమందు ఇలా చెప్పగా వింటిని. ఎవరు విన్నారు? అపోస్తలుడైన యోహాను వింటున్నాడు. ఇది జరగబడిన సంఘటన ముందుగానే చూసినాడు. అటు ఎవరు చూస్తున్నారు? అక్కడ యోహాను ఎవరిని చూస్తున్నాడు? నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు, తెలుసా? ఆయన ఆల్రెడీ దర్శనం మీద అంతా కూడా కనబడిపోతుంది అక్కడ. ఆ జన సమూహంలో నువ్వు నేను కూడా చూస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? గొప్పగా ఇలా చెప్పగా వింటిని. చాలు. ఏమంటున్నారు అక్కడ? ప్రభువుని స్తుతించుడి. మూల భాషలో ఏం రాయబడింది? హల్లెలూయా కదా. హల్లెలూయా అంటే అర్థం ఏంటిది? ప్రభుని. ఒక మాట అడుగుతాను, ఈ హల్లెలూయా పదానికి తెలుగులో ప్రభువుని స్తుతించుడి అని రాయబడింది. అంటే ఈ హల్లెలూయాని పలుకుల ద్వారా మనము దేవుని స్తుతించినట్ట, దేవుని స్తుతించడాన్ని చెప్పినట్ట. అది చదవండి. తెలుగు మీ అందరికి వస్తుంది కదా. ఇక నేను ఇంగ్లీష్ మీద చదివచ్చిన. హల్లెలూయా అంటే దేవుని స్తుతించినట్ట, లేకుంటే స్తుతించుడి రండి అని చెప్పినట్ట, స్తుతిద్దాం రండి అని చెప్పినట్ట. అయ్యో, తెలుగు వస్తుంది కదా. రండి అని పిలిచినట్టు కదా. రండి మనందరం దేవుని స్తుతిద్దాం రండి అని పిలిచినట్టు. ప్రభుని స్తుతించుడి అని రాయబడింది, స్తుతించుటా అని రాయబడలేదు అక్కడ. అర్థమైంది కదా మీకు? స్తుతించుడి అంటే మనందరం రండి, మనమందరం దేవుణ్ణి స్తుతిద్దాము అని చెప్పినట్టు. ఇది కానీ దేవుని స్తుతించినట్ట కానే కాదు. ఇక చాలామంది మన క్రైస్తవులలో ఇక హల్లెలూయా 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 అంటూ ఉంటారు కదా. అంటే అట్లంటే దేవుని స్తుతించినట్ట
బైబిల్ ఉన్నట్టు చెప్తున్నాండి, ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ అదర్ వర్డ్. కాబట్టి దేవుని స్తుతించినట్టు కాదు. మళ్ళీ ఏంటి ఆ స్తుతి, మళ్ళీ ఏంటి ఆరాధన, ఏంటి ఆ స్తుతి దేవునికి ఏ విధంగా ప్రవేశిస్తున్నారు? నెక్స్ట్ చదవండి, నెక్స్ట్ ఆ లైన్. రక్షణ, మహిమ, ప్రభావములు నీకే, ఇది ఆరాధన, ఇది స్తుతి. ఏమని ఆరాధిస్తున్నారు వాళ్ళు, ఏమని దేవుని స్తుతిస్తున్నారు? మొట్టమొదటిగా వారి నోట నుంచి వచ్చినట్టు మొట్టమొదటి పలుకు, మొట్టమొదటి మాట. అంటే వారు ఎప్పుడైతే పరలోక రాజ్యంలో తమ యొక్క మొదటి అడుగు వేసినారో, ఎప్పుడైతే పరలోక రాజ్యంలో వారి యొక్క సన్నిధి కనబడిందో, ఎప్పుడైతే వాళ్ళు చేర్చబడినారో, వాళ్ళందరికీ ఆ పలాని రోజున ప్రభువా నా పాపం క్షమించు, రక్తం కడుగు అని చేసిన ప్రార్థన ఒక విలువ అప్పుడు అర్థమైంది. నువ్వు మూలగుడి చేసినావేమో, నువ్వు మానవుడిని చేసినావేమో, నువ్వు కొద్దిపాటు ప్రార్థన చేసినావేమో, నిజమైన పశ్చాత్తాపంతో చేసినావు కాబట్టి నువ్వు అక్కడ లెక్కింపబడ్డావు. రక్షణ గురించినటువంటి నిజమైనటువంటి ఆ అనుభవంలోకి వారికి వచ్చేసినాయి. వారి నోటి నిండా ఈ మాట నింపబడి ఉన్నాయి, ప్రభువా నువ్వు నిజముగా మా యొక్క రక్షకుడవు, ప్రభువా నువ్వు రక్షించినావు, నీ రక్షణ యొక్క సత్యము మాకు ఈ దినమున మేము కనులారా చూస్తున్నాము. ఈ దినమున నువ్వు మమ్మల్ని రక్తంతో కడుగున్నట్టు విలువ మాకు అర్థమవుతుంది. నువ్వు నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించినటువంటి ఆ విలువైనటువంటి మాటలు మాకు అర్థమవుతున్నాయి. ప్రభువా ఎంతో ఆవగించేంత విశ్వాసంతో నీ మాటను అంగీకరించాను, కానీ నా విశ్వాసం కనపరుస్తూ ఈ దినమున పరలోక రాజ్యం నీ సన్నిధిని మనం చేసినావు, అందుని బట్టి స్తుతిస్తున్నాను. ఎజికేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము, ఎజికేలు రాసిన గ్రంథము మనం ఎవరని తెలుసుకుందాం. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి 2వ వచనం నుంచి. నరపుత్రుడా రాయబడి ఉంది. నరపుత్రుడా, యెరూషలేము చేసినటువంటి ఏ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలా ప్రకటింపము, ప్రభువైన యెహోవా ఈ యెరూషలేము గురించి మాట సెలవిస్తున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననము చూసినట్లయితే నువ్వంతా ఇక్కడ చేసేవాళ్ళంట కానానీయులు. కానానీయులు ఎవరు తెలుసా? శపింపబడిన జనం. నోహాకు ఎంతమంది కుమారులు? అరే నోహాకు ఎంతమంది కుమారులు? 2, 3. ఎవరు? షేము, హాము, యాపేతు. ఇప్పుడు ఎవరు దాసులు ఉంటాడు ఇక్కడ? అరే ఎవరు దాసులు ఉన్నారు? షేము, హాముకి, తర్వాత యాపేతుకి రాయబడింది ఆ మాటలు. కాబట్టి శపిపడిన ఉండి వచ్చిన వ్యక్తియే ఈ కానానీ. కాబట్టి ఎవరంటే మన చదివిన మాట ఇప్పుడు నీ జన ఉత్పత్తి చూసినట్లయితే నువ్వు కానాను దేశ సంబంధం ఏమంటే చదువు కానానీయుల దేశ సంబంధం అంటే అన్య జనాంగం లేకుండా దేవుని యొక్క శపింపబడినటువంటి జనాంగంలో ఉండటం మనం కదా. మనమందరం వాక్యానుసారం బైబిల్ ప్రకారం చూస్తే మనమందరం ఎవరమండి? ఇజ్రాయేలులకు మనమందరం కూడా అన్యులమే కదా. అరే ఎస్ ఆర్ నో? మనమందరం కూడా మన ఇజ్రాయెల్ బట్టి చూస్తే మనందరం కూడా అన్యులమే. కానీ ఏం చేసినాడు దేవుడు? ఏం చేసినాడు? ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. లేదు 8వ వచనం, సారీ 8వ వచనం. ఈ మర్మ మీదనగా 3వ అధ్యాయం, సారీ 4వ అధ్యాయం, సారీ 3వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మ మీదనగా అన్యజనులు అంటే నువ్వు నేను కూడా సువార్త వలన క్రీస్తు చేసినందు యూదులతో పాటు సమాన యూదులతో పాటు ఏం చేసినాడు? అంతేకాకుండా ఒక శరీరం అందలి సాటి అవయముగాను, ఇంకా అంతేకాకుండా వాగ్దానంలో పాలు. కాబట్టి ఈ వాక్యం బట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? మనల్ని యూదులతో పాటు సమానంగా చేసేసినాడు. ఆ
ఆ వారి యొక్క వాగ్దాన ఫలం మనం కూడా అనుభవించలేదు. ఎందుకు ఎందుకు అట్లా? వారు యేసుప్రభువుని నిరాకరించినారు. వారు నువ్వు మాకు వద్దు, నువ్వు కాదు అని చెప్పేసి వాళ్ళు నిరాకరించినారు. అందు గురించి రక్షణ మనకు వచ్చింది. అందు గురించి మాట రాబడింది. ఒక మాట చదవండి. రోమిలాసు పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. రోమిలాసు పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. రోమిలాసు పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. మీ మట్టుకు మీరే బుద్ధిమంతం అనుకొనుకున్నట్లు సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతం అనుకొనుకున్నట్లు ఈ మర్మం తెలిపకూర్చున్నాను. ఏంటిది? అదేదనగా అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణ మగు వరకు. అంటే ఈ ఒక్క వాక్యంలో ఎన్నో అధ్యాయాలు మన జీవితం అంతా ఈముడున్న దాంట్లో. ఎందుకు? నేను ఎప్పుడు పుట్టాను? 1970. నువ్వు ఎప్పుడు పుట్టావు? ఇయర్ 2003. నేను 97, 30 సంవత్సరాల ముందు పుట్టాను. ఆయనకంటే తను 30 సంవత్సరాలు పుట్టాడు. కొంతమంది నాకంటే పెద్ద వయసులో, నాకు తక్కువ వయసులో కదా. మనం అందరం కూడా ఎప్పుడు పుట్టాము? దాదాపు 2000 సంవత్సరాల తర్వాత పుట్టాము కదా. రేస్తాను ఆయన. కానీ అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణ మగు వరకు అంటే అర్థం ఏంటిది? నూనెను కూడా ఆయన సన్నిధిలో రక్తం చేత కడగబడి రక్షింపబడి ఆయన యొక్క సన్నిధిలో నాటబడిన వారం ఉండాలి. అంటే దేవుని యొక్క రాజ్యముల పేరు లిఖింపబడి ఆయన మనల్ని అంగీకరించేంత వరకు. మీరు రక్షింపబడినప్పుడు ఫస్ట్ డే ఎలా ఉండే? రక్షింపబడిన ఫస్ట్ డే ఎలా ఉండేయండి చెప్పండి. మీ మనసులో మీరు ఆలోచించుకోండి. ఎంత హ్యాపీనెస్ కదా. అరే ఈరోజు నేను నిజంగా దేవుడు నా పాపాలను క్షమించినాడు. ఐ ఫీలింగ్ వెరీ లైట్. నాకు ఎంతో భారం తొలగిపోయినది. ఒక్కొక్కరు సాక్ష్యం ఉంది కదా. మంచిది. నెక్స్ట్ డే, వారం తర్వాత అట్లుందా? ఏమైంది? అందు గురించి అంటే అన్యజనుల యొక్క ప్రవేశం సంపూర్ణత అంటే అర్థం ఏంటిదంటే, నువ్వు అట్లా పడుతూ లేస్తూ ఏదో ఒక సమయం దేవుని యొక్క అడుగులను స్థిరపరిచే సమయం అందు అని అర్థం అక్కడ. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంత వయసు వచ్చింది, ఇంతకాలం దేవుని వాక్యం వినబడుతుంది. కానీ మన అడుగులో దేవుని వాక్యం స్థిరపరచబడ్డాయా? మన జీవితము ఆ యొక్క నీటి కాలువ ఎవరైనా నాటబడిందా? దేవుని యొక్క స్వరం వింటున్నామా? ఆయన యొక్క అన్యజనుల ప్రవేశం యొక్క వాక్యం మనలో నెరవేర్చబడుతుందా? గమనిస్తూ రావాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందు గురించే ఆ వాక్యం ఇంకా మన మధ్య నిలిచి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళంతా ఎవరంట? కానానీయులు కదా. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం చదవండి. ఇంకా నెక్స్ట్ చదవండి. చదవండి సిస్టర్. నీ జనము కనానీ దేశ సంబంధమైనవి. నీ తండ్రి ఎవరంట? అమ్మోరీయుడు. ఇంకా నీ తల్లి హిత్తీయురాలు. వీరందరూ అన్యజనులు, లేకుంటే చెప్పిపోయినటువంటి జనాంగము, మనుషులు. తర్వాత చదవండి. నీ జనన విధం చూసినట్లయితే నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమవుటకు నీవు నీళ్ళతో కడగబడలేదు, అరే వారు నీకు ఉప్పు కూడా రాయలేదు, బట్ట చుట్టలేదు, ఈ పనిలో ఒకటన్ను చేయవలనని అస్సలు ఎవ్వరు కూడా కటాక్షించలేదు. ఇంకా నీ అందు జాలి పడినవాడు ఒక్కడును లేడు. ఇంకా నువ్వు పుట్టిన నాడే బయటను నేలను పారివేయబడి అందంగా ఉన్నావా? అసహ్యంగా ఉంటివి. దేవుని దృష్టిలో నువ్వు ఎట్లా కనబడుతున్నావు అంట? అసహ్యుడిగా కనబడుతున్నావు. నీ నాభి సూత్రం కోయబడలేదు, నీకు బట్ట చుట్టలేదు, నీళ్ళతో కడగబడలేదు, ఇవన్నీ చేయాలన్న ఆలోచన ఎవరు కలగలేదు. నువ్వు పుట్టినాడే నేలను బయటను పారివేయబడి దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నావంట? అసహ్యుడుగా ఉంటున్నావు. ఇంకా చదవండి. అయితే నేను నీ యొద్దకు వచ్చి, ఎక్కడికి వచ్చానంట? నా యొద్దకు వచ్చి, నా హృదయం దగ్గరకు వచ్చి, నా యొద్దకు వచ్చి ఏం చేస్తున్నాడు? రక్తంలో పోర్లుచున్న నిన్ను చూచి, రక్తంలో అంటే అసహ్యపడిన నిన్ను చూచి ఏం చేస్తాడంట? నీ రక్తంలో పొర్లున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని.
తన యొక్క వాక్యమును పంపి తన యొక్క స్వరాన్ని వినిపింపజేసి కృపాసత్య సంపూర్ణ మన మీదకి వచ్చి తన యొక్క ప్రేమ గల మాట చేత తన యొక్క పరలోక రాజ్య స్వార్థను తీసుకుని వచ్చి తన యొక్క కృపను బట్టి తన వాక్యం మనలో ఫలించినట్లు అని ఏం చేసినాడంటే బ్రతుకుమని సెలవిచ్చినాడు. ఇంకా కొన్ని క్షణాలు అయితే మనం న్యూ ఇయర్ ప్రవేశిస్తాం. కీర్తన 65 అధ్యాయం 11 వచ్చే ప్రకారం సంవత్సరం ఏంటంట, దేవుడు నీకు నాకు అనుగ్రహించేటువంటి దయ కిరీటం. ఇది దేవుని దయనే. నువ్వు నెక్స్ట్ సెకండ్ బతుకుతున్నమాట దేవుని యొక్క దయనే. చూసారా, నువ్వు బ్రతుకుమని అని సెలవిస్తున్నాడు. నువ్వు ఈ సంవత్సరం కూడా ప్రవేశించమని ఆయన సెలవిస్తాడు. నీ యొద్దకు వచ్చి, చూసారా, విడిచిపెట్టకూడని భాగ్యం విడిచిపెట్టుకొని ఎక్కడికి వచ్చినాడంట, నీ యొద్దకు, మన యొద్దకు, మన మధ్యకు ఆయన సశుడుగా వచ్చినాడు. బ్రతుకుమని సెలవిచ్చినాడు. మన స్థితి చూసినట్లయితే నేను ఒకటి చెప్తున్నాను, దర్ ఆర్ 38 డెఫినేషన్స్ ఆర్ దే. ఇంకా యోవేలు రాసిన గ్రంథము, ఇంకా ఇర్మియా, యెషయా, హెజ్కేల్ రాసిన గ్రంథం చూసినట్లయితే అబ్బాబ్బాబ్బా మన పేర్లు మనకి అసహ్యం అవుతుంది. అర్థమైందా? అలాంటి ఇంకోటి చదవండి ఒక మాట, యెషయా రాసిన గ్రంథము 40 అధ్యాయం 15 వచనం. యెషయా రాసిన గ్రంథము 40 అధ్యాయం 15 వచనం. జనములు అంటే మనమందరం కూడా దేవుని చూసి ఎట్లున్నామంట, చేద నుండి జారు బిందువుల వంటివి. నాకు గ్లాస్ లేదు కానీ గ్లాస్ నిండు నీళ్ళు ఉంటాయి అనుకోండి, ఏమవుతుంది, కింద జారుతాయి కదా. ఓకే, చేదంటే అర్థం ఏంటిది? అరే చేదంటే అర్థం ఏంటిది? ఇక్కడ ఆఫ్కోర్స్ ఆంధ్ర పీపుల్ చెప్పండి ఏమంటారు? మా తెలంగాణలో అయితే బొక్కెనా అంటారు. ఇక చేదంటే అరే మీ బావిలు లేవు ఇక్కడ, బకెట్ కదా, బకెట్ లాంటిది. ఏం చేస్తారు, ఆ యాక్సల్ మీద వేసేసి తాడు కట్టి దాంట్లోకి వేస్తారు. వేసిన తర్వాత దాన్ని దులిపితే అంటే కింద పైకి అంటే బకెట్లు నీళ్ళు నిండుతాయి. నిండిన తర్వాత చేస్తూ ఉంటే ఆ బకెట్ల నుంచి ఒక చుక్క గారి కింద అది బావిలో పడిపోయింది అనుకోండి. అరే ఆ చుక్క పడిపోయిందని నువ్వు ఆలోచిస్తావా? నువ్వు నేను దేవుని దృష్టిలో అట్లా ఉన్నామంట. ఎట్లా ఉన్నారంట, చేదు నుండి జారు బిందెల వంచు. ఇంకా త్రాసు మీది ధూళంటి వారు. త్రాసు అంటే తక్కెడ కదా. సపోజ్ నిన్న కూరగాయలు అమ్మింది, ఈరోజు కూడా అదే కూరగాయలు అమ్మి మన ఇంటికి వచ్చింది, తక్కడ తీసుకుని వచ్చింది. నిన్న ఏది వాడిందో అదే వాడింది, శుభ్రం చేసిందా? దాని కింద గింజనో, దానికి టమాటానో, చింతపండు ఇది అంటింది అనుకోండి. నువ్వేమంటావు, ఆ చింతపండు ఒక 10 గ్రాములు అంటింది కాబట్టి ఇంకో టమాటా ఏమంటావా, ఇంకో కొంచెం కోసి ఏమంటావా? అరే నువ్వు మనసే పెట్టావు కదా దాని విషయం, దాని ధూళి ఉంది, డస్ట్ ఉన్నది, ఎంత శుభ్రం చేయలేదు అడుగుతావా నువ్వు? అసలు మనసే పెట్టావు కదా, ఆలోచించేవు. నువ్వు నేను కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వారమంట, అలాంటి ధూళి లాంటి వారము, ఎన్నిక లేని వారము. చెప్పాలంటే మస్టుతో కూడినట్టు వారము. ఒక ఆకుతను పోల్చినాడు, ఒక పెంకతను పోల్చినాడు, మరి ఆ బుగ్గతో పోల్చినాడు. ఆవిరిలో పుట్టుకుంటూ బుగ్గతోనే అది ఇందులో కనబడి అంతలో మాయమైపోయి ఉంటుంది. కాబట్టి దేవుని దృష్టిలో మనం చూసినట్లయితే వీఆర్ నాట్ ఎట్ కౌంటబుల్, ఎన్నిక లేనటువంటి వారు. నరుని జ్ఞాపకం చేసుకుంటే వాడు, కీర్తన రాసిన గ్రంథం 8వ అధ్యాయం రాయబడింది కదా, వాడు ఏ పాటి వాడు అని రాయబడింది కదా. కాబట్టి దేవుని దృష్టిలో ఇట్లాంటి వారు మనల్ని ఏం చేస్తాడు ఆయన, తన రక్షణ ధ్వజం మన మీద మనకు చూపించినాడు. భూ దిగంతులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అదే యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవానగు నేను నీకు దేవుడను, నేనే నిన్ను రక్షించేవాడు. కాబట్టి ఆయనే మన మధ్యకు ఏ విధంగా వచ్చాడంట, రక్షకుడిగా వచ్చాడు కదా. ఆయన మన మధ్యకు రక్షకుడిగా వచ్చినాడు. ఆయన నీ గురించి నా గురించి యేసు అని నామం కలిగి పాపంలో బతుకుతున్న నిన్ను చూడు, అసమయం నిన్ను బ్రతుకుమని సెలవిచ్చి ఆయన తన వాక్యం ద్వారా నిన్ను బ్రతికించి ఎక్కడ చేర్చినాడు, పరలోక రాజ్యం చేర్చినాడు. ఎప్పుడైతే ఆ పరలోక రాజ్యంలో అడుగుపెట్టినావో, ఎప్పుడైతే ఆ యొక్క సన్నిధిలో అడుగుపెట్టిన తోడనే వారి నోట నుంచి ఒకటే స్వరం వచ్చింది. వారు అన్ని డిఫరెంట్ భాషలు ఉన్నప్పటికీ వారు ఏమని ఆరాధించారంటే వాళ్ళందరూ కూడా
రక్షణ అంటే అక్కడ మాట రక్షణ రాయబడింది, కానీ వాళ్ళ నోట్ ఏమున్నది? ప్రభువా నువ్వు నిజముగా నా రక్షకుడువు, లోక రక్షకుడు కాదు, ఓ రక్షకుడువు, నా రక్షకుడువు. ప్రభువా నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది కేవలం నీ యొక్క ఉచిత కృప. అని రక్షణ యొక్క ఔన్నత్యము, రక్షణకు యొక్క విలువైనటువంటి ఆ రక్షణ బట్టి వారు నోరు తెరిచి ప్రభువా నువ్వే రక్షకుడు అయ్యా, నువ్వే మమ్మల్ని రక్షించినావు, అందుకు బట్టి ఈ దినం ఇక్కడికి వచ్చినాం. అది ఇది ఆరాధన. ఇలాంటి వారిని నన్ను రక్షించిన ప్రభువా, డస్ట్తోని తాసు మీద దూలు లాంటి వాళ్ళని, చేదన జారే బిందు లాంటి వాళ్ళని నన్ను ప్రభువా రాజ్యం చేర్చిన. చూసావా? అందుకు బట్టి మనం దేవుని ఆరాధించాలి. రెండో మాట ఏం పలికినాడు అక్కడ? మహిమ అని రాయబడింది కదా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని రాయబడింది. కాబట్టి అందరూ పాపం చేసి, భూలోకంలో స్త్రీకి పుట్టిన వాడు నీతిమంతుడు కాగలడా అంటే కాదు. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క మహిమ పోగొట్టుకున్న వారు. అది యేసు ఏం చేస్తున్నాడు? చదవండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్తను మిమ్మును, అంటే ఆయనే మనల్ని పోగొట్టుకున్న మహిమను పొందవలనని ఆయన తన యొక్క వాక్యం ద్వారా, తన సువార్త ద్వారా మనల్ని పిలిచినాడు. ఆయన మనల్ని తన వాక్యం ద్వారా ఆకర్షించినాడు, తన వాక్యం ద్వారా దర్శించినాడు, ఆ వాక్యం ద్వారా తనకు స్వరమింపజేసినాడు. పోగొట్టుకున్న మహిమను ఆయన మనకు అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. ఏమో రాసిన సువార్త 17వ అధ్యాయం, ఏమో రాసిన సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. ఏమో రాసిన సువార్త 17:22 చదవండి. మనం ఏకమైండు లాగనా వారుని ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇస్తాను అన్నాడా? ఇచ్చి తిని అన్నాడు. ఇచ్చి తిని అంటే ఆల్రెడీ ఇచ్చేసినాడు. నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను, తండ్రి యొక్క మహిమను కనుగొన్నాం మనము. ఎవరి ద్వారా? కుమారుడు యేసుక్రీస్తు ద్వారా. ఆయన మనల్ని రక్షించడం ద్వారా, మనం ఆయన నిలిచడం ద్వారా ఏం చేస్తున్నాడు? నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. 23వ వచనము. వారి యందు నేనును నా యందును నీవు ఉండటం వలన వారు సంపూర్ణముగా చేయబడి ఏకమై ఉన్నందున నువ్వు నన్ను పంపితవనియు, నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమిస్తవనియు లోకము తెలుసుకున్నట్లు నీవు నాకు అనుగ్రహింపబడిన మహిమను వారికి. 2 సార్లు ఈ మాట చెప్తున్నాడంటే దేవుడు దాన్ని ధృవీకరిస్తున్నాడు, అంటే స్టాంప్ వేస్తున్నట్టు లెక్క అక్కడ. కాబట్టి పోగొట్టుకున్న మహిమను, మరి వ్యర్థం చేసినటువంటి మహిమను యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిలువ కార్యంతో సంధి చేసి తన యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తున్నాడు? మనకు మహిమను పొందవాలని ఆయన పిలిచి మనకు తనకు మహిమను ఇచ్చిన వాడు ఇచ్చినాడు. అప్పుడు అర్థం కాలేదు రక్షింపబడినప్పుడు, ఇప్పుడు అర్థమైంది. ఓ ప్రభువా, ఇది నీ మహిమ, మహిమ స్వరూపియగు ఆత్మ ద్వారా పోగొట్టుకున్న మహిమను తన వాక్యం ద్వారా మనకు అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నాడు. అందుగురించి తన 7 ఆత్మలో ఒక ఆత్మ ఏంటిదంటే మహిమ స్వరూపియగు ఆత్మ. చదవండి అన్నమాట. ఎఫెసీయుల పత్రిక, ఎఫెసీయుల పేతురు, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన యెడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు మహిమా స్వరూపియగు ఆత్మ తన యొక్క దేవుని యొక్క మహిమను మన మీద ఆరోపించబడినట్లు చేస్తున్నాడు. మనకు అది కనబడతలేదు కదా ఈ దినమున, కానీ ఎప్పుడు కనబడేది? వాళ్ళకు పల్లపు రాజులు వెళ్ళిన తోడనే వారికి మహిమ యొక్క విలువ, దాని యొక్క సత్యము వారికి తెలియబడదు. ప్రభువా, నువ్వు మహిమ స్వరూపిక దేవుడు, అందు గురించి మేము ఈ మహిమలు ఉన్నాం.
ఈ దినంలో నీ సన్నిధిలో నిలబడుతున్నా. అందు గురించి మేము నీ సన్నిధికి రాగలిగినాం ప్రభువా. అందు గురించి నీకు స్తోత్రం. నువ్వు మహిమ స్వరూపేగు దేవుడవు. ఆ వాక్యం చదువుతాము, తెలుగు ఉంది కాబట్టి, భాష ఉంది కాబట్టి అర్థమవుతుంది. కానీ నిజంగా అనుభవంలోకి వచ్చినామా? వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ అక్కడ ఉన్నారు ఎవరు? రక్షింపబడిన వారు, దేవుని యొక్క మహిమను పొందినట్టు వారు. ఇంకా చదవండి ఒక మాట, ఇంకేం రాయబడింది అక్కడ? ప్రభావములను రాయబడింది. ఏం రాయబడింది? ప్రభావములు కదా. అది చదవండి. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 30 వచనం చదవండి. మార్కు 5:30. ఐదు వచ్చి 30 వచ్చిన వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళానని తను తాను ఏమైంది అక్కడ? అక్కడ ఏమైంది? రక్తస్రావం గల స్త్రీ గురించి రాయబడింది. అక్కడ అందరూ యేసులో పడుతున్నారు కదా. అని ఏమంటున్నాడు? ఒక స్త్రీ తనకున్న రోగం బట్టి విశ్వాసం ద్వారా వచ్చే ఏం చేసి దాని చెంగును ముట్టింది. అంతే. ఏం జరిగింది? తనలో నుంచి ప్రభావం వెళ్ళిందంట. అంటే అప్పుడు ఏమంటారు వాళ్ళు? జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టిన ఎవడని అడగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచునుట చూచుచున్నావే, నన్ను ముట్టిన వాడేవని అడుగుచున్నావా అని అనిరి. ఎందుకండి ఆయన ఏమి వస్త్రం ధరించినాడు? 93వ దావీదు కీర్తన మొదటి వచనం. 93వ దావీదు కీర్తన మొదటి వచనం. కీర్తన 93 మొదటి. యెహోవా రాజ్యం చేర్చినాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించినాడు. అంటే దేవునికి వస్త్రం ఏంటిది? ఆయన యొక్క ప్రభావం. సో ఆమె చెంగు బుట్టగానే ఏమైందంట? దానిలో ఆయన నుంచి ప్రభావం వచ్చి ఆమె యొక్క రోగము స్వస్థపరచబడ్డది. చూసారా? అంతేకాకుండా మనం కూడా ఏ విధంగా ప్రభావంలో పాల్పొందుతున్నాం? కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టినబడి వారై ఆయన మృతులను లేపిన దేవుని ప్రభావం నందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా. వీళ్ళందరూ ఎవరండి చెప్పండి? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఈ మూడంతల అనుభవము కలిగిన వారు. ఎవరంటే వాళ్ళు? ఈ భూలోకంలో ఏం కలిగిన వాళ్ళకు? మొట్టమొదటిగా రక్షణ, తర్వాత దేవుని యొక్క మహిమను పొందినవారు, మూడవదిగా ఆయన యొక్క ప్రభావంలో పాలు పొందిన వారు. ఎవరైతే బాప్తిజంలో పాలు పొందుతున్నారో ఆయన ప్రభావం పాలు పొంది ఆయనతో కూడా మనము లేపబడి. అందు గురించి ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం రాయబడింది. ఏం రాయబడింది చదవండి. 6వ వచనంలో. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, ఆయనను దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారం విన్నప్పుడు సైతం మనలో చూపిన తన మహా ప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించెను. ఇంకా చదవండి 7వ వచనము. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టినాడంట? పరలోకమందు మనలను కూర్చుండబెట్టాను. కాబట్టి ఆయనతో కూడా లేపి అంటే ఏంటిది? ఆయన ప్రభావంలో పాలు పంపు దయచేసి ఏం చేసినాడు? మనల్ని పరలోక రాజ్యంలో కూర్చోబెట్టినాడు. వీరందరూ ఎవరు? ఈ మూడంత అనుభవము ఈ భూలోకంలో ఈ శరీరంలో ఉన్నప్పుడే వారికి పొందినట్టు వారు. కాబట్టి నేను కూడా మరి దేవునికి రక్షణ పొందినట్లయితే, దేవుని యొక్క మహిమను పొందినట్లయితే, దేవుని యొక్క ప్రభావంలో పాలు పొందినట్లయితే నువ్వు కూడా నేను కూడా ఏం చేయాలంట? నోరు తెరిచి ఇట్లని పలకాలి. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, నువ్వు రక్షించినావు, నువ్వు నన్ను నీకు మహిమలో, నీకు మహిమ స్వరూప ఆత్మ ద్వారా నీకు మహిమను నాకు కనపరుస్తూ వచ్చినావు. నీ మహిమతో నన్ను నింపుతూ వచ్చినా ప్రభువా. నేనైతే అంటే ఇంకా బతుకున్నాం కాబట్టి నీకు ప్రభావంలో పాలు పొందినట్టు చేసినావు. బాప్తిసం పొందినప్పుడు నిరీక్షణకు దయచేసినావు. ఒకళ్ళు చనిపోయినా కానీ తనకు ప్రభావం అందు పాలు పొందినట్టు తన వాక్యం ద్వారా నాకు నిరీక్షణ కలుగుతుంది.
కాబట్టి వీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినారు? దేవుని యొక్క ప్రభావంలో గుండా వారు వచ్చినారు. ఒకవేళ మూడిట్లో ఏదైనా ఒక్కటి లేదనుకుందాం, చెప్పండి. వారి యొక్క స్వరము ఆ బహుజనముల శబ్దం వంటి గొప్ప స్వరములో వాళ్ళ స్వరం ఉంటుందా? అంటే దేవుని ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతోనూ. అక్కడ అబద్ధం పలకొచ్చా? ప్రభువును రక్షించినావు, నేను మహిమ పొందాను, కానీ నీ ప్రభువును పాలు పొందలేదంటే నీ స్వరం వస్తుంది అక్కడ? నువ్వు పలకగలుగుతావా? నువ్వు అక్కడ అంటే ఆ మాట పలకలేదంటే నువ్వు అక్కడ ఉన్నట్ట? అక్కడ లేవు అన్నట్టు. ఎక్కడ ఉన్నట్టు? పరలోక రాజ్యంలో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ పరలోక రాజ్యం లేదు అక్కడ. అందరికీ ఒకటే పరలోక రాజ్యం. నువ్వు సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా కాదు అక్కడ. ఎక్కడున్నావు? అక్కడ లేనట్లయితే నరకంలో ఉన్నట్టు లెక్క కదా. ఇది సువార్త వాక్యము, దేవుని యొక్క ఆరాధన. రెండింటికి ఈ వాక్యం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుని స్తుతించుడి. ఏమైనా ఆరాధించాలంటే మనము ప్రభువా నువ్వు అనుగ్రహించిన రక్షణను బట్టి, నువ్వు అనుగ్రహించినటువంటి మహిమను బట్టి, నువ్వు నీ యొక్క ప్రభావంలో మమ్మల్ని పాల్పొంపులు చేసినావు కాబట్టి ప్రభువా నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇదంతా కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృపచేతనే. తన యొక్క వాక్యం ద్వారా ఈ విధంగా సంధించి దేవుడు మనల్ని తనకు రాజ్యం చేర్చుకొని విధంగా ఈ యొక్క ప్రవచనాల్సినటువంటి ఈ యొక్క వాక్యము ఈ దినమున మరి మనలో నెరవేర్చబడుతుంటుంది. ఒకవేళ మూడంతల అనుభవం కలిగి నువ్వు కలిగిన వాడైతే విధంగా నోరు తెరిచి నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే భద్రమైంచిన. కాబట్టి అందు గురించి దేవుడు ఇంకో సంవత్సరం దాయకిరణను అనుగ్రహించినాడు. అందుకు ఇంకొక దినము లేక ఇంకో సంవత్సరం నీకు దేవుని అనుగ్రహించబడుతున్నాడు. ఇటు యథార్థమైనటువంటి ఆరాధన, ఇటు సత్యంతో కూడిన ఆరాధన, దేవునికి అంగీకారం కూడిన ఆరాధన దేవుడు చూస్తున్నాడు. సమయం లేదు కాబట్టి నేను చదువుతున్నాను. అందరూ కలిసి ఒక మాట చదువుకుందాం. కీర్తన రాష్ట్ర గ్రంథము, కీర్తనలు 21 అధ్యాయము, కీర్తనలు 21 అధ్యాయము 5వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. కీర్తనలు 21 5వ వచనం. బిగ్గర చదవండి మీ భాగములను. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. కాబట్టి మరి దావీదైతే ఎంతో కాలం కింద ఈ మాట పలికినాడు కదా. ఇవే మాటలు ప్రకటన రాయబడి ఆ వాక్యం మనెడల అవునన్నట్టుగా, సత్యమైనట్టుగా, ఆమె అన్నట్టుగా ఆ మాటలు మన మధ్య ఉంటున్నాయి. కాబట్టి ఇంకా సమయం పోకుండా ఇంకొక మరి క్షణంలో వెయిట్ చేయకుండా దేవుని మనము ఈ విధంగా ప్రభువుని స్తుతించుడి అంటే హల్లుతో కూడినటువంటి ఆరాధన మన హృదయంలో, మన మనసులో నుంచి, మన హృదయంలో నుంచి దేవునికి అర్పించుదాం. దేవునికి రక్షణ బట్టి, అనుగ్రహించిన మహిమను బట్టి, ఆయన అనుగ్రహించిన ప్రభావంలో పాల్పొంపులను బట్టి దేవుని మనము ఇట్లానే పలకాలి, ఇట్లా దేవుణ్ణి మనం ఆరాధించాలి. అప్పుడు దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన. ఒకవేళ నువ్వు 300 అనుభవం కలిగిన వాడవైతే తప్పకుండా నోరు తెరిచి దేవుని ఆరాధించే భద్రుడు. దేవుడి యొక్క వాక్యం దీవించిన కాక.